రాగానే రిలీజ్ చేస్తామన్నారు. 3 ఇప్పుడు ఎంతైనా తెలుసా రాజశేఖర్ గారు? 5 డిఏలు బాకీ అయ్యారు. 5 డిఏలు బాకీ అయినాయి. పే రివిజన్ అమలు చేస్తామన్నారు. అది లేదు, ఇది లేదు. జీతాలు ఆయన కేసీఆర్ గారు 15 రోజులు 20 రోజులు లేటుకి ఇచ్చినారు అని ఆరోపణ చేసినారు. మేము చేసినాం, వాళ్ళు చేసినారు, భారతీయ జనతా పార్టీతో సహా. ఇవల్ల అది పోయి రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తుల పదవీ విరమణ డబ్బును 3 ఏళ్ల తర్వాత, 2.5 ఏళ్ల తర్వాత, 2 ఏళ్ల తర్వాత చెల్లిస్తామని గ్యారంటీ కార్డులు ఇస్తున్నారు. 61 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం లేనిది నెలకు 10,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రు. 1,59,000 కోట్ల అప్పులు చేసిండ్రు. సంసారాన్ని నెడుతున్నారు. అప్పులు చేసి ఒక్క నిమిషం, అప్పులు చేసి సంసారాన్ని నెట్టగొడుతున్నారు. 18,000 కోట్ల రూపాయల ఆదాయం ఉందన్నాడు. దాంట్లో 60% అప్పులు చేస్తున్నారు. అప్పులు దేనికోసం చేసినారు? వెంకటరెడ్డి గారు, అంటే మీరు ప్రశ్నలు వర్షం కురిపిస్తే తర్వాత శివలాల్ గారు చెప్పాలి, మళ్ళీ కొంచెం సమయం కూడా ఇద్దాం. మళ్ళీ మీరు ఇంకా ఉంచండి, ఆ ప్రశ్నలు మళ్ళీ సంధించవచ్చు. తప్పకుండా మళ్ళీ ఒకసారి మనకి రామ్మోహన్ గారు ఉన్నారు, అందరికి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ గారు, నమస్తే అండి. రామ్మోహన్ గారు, అంటే ప్రధానంగా అంటే చూసుకుంటే పార్టీలకు సంబంధించి హామీలు ఇవ్వటం లేకపోతే ఇవన్నీ, కానీ కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలు అమలు చేస్తాం, సో సక్సెస్ వేడుకలు అంటే ఒక వేడుకలు చేసుకునే దిశగా వెళ్తుంది. గతంలో కంటే ఈసారి భిన్నంగా వెళ్తున్నాం. ఈసారి సభలు నిర్వహించబోతున్నాం, జిల్లా వ్యాప్తంగా 4 రోజుల పాటు ఉండబోతున్నాం, ఏప్రిల్ 5న మొదలు కాబోతున్నటువంటి ఒక హింట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ విపక్షాలు మాట్లాడాయి, వారి యొక్క పార్టీ స్టాండ్స్ మాట్లాడాయి, ఏం చేశారు, ఎంతవరకు చేశారు అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. మీరేమంటారు? రాజశేఖర్ గారు, మీకు పెద్దలు శివలాల్ గారికి, అట్లాగే ఏకనామే సదాప్రీతి అంటారు కదా మిత్రులు రామ్మోహన్ గారికి, యువ మిత్రులు, అలాగే పెద్దలు వెంకటరెడ్డి గారికి, అందరికీ నమస్కారం. ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు కూడా. నా ఉద్దేశం ఏంటంటే, విజయోత్సవాలకి ఇది కాలమా, ఈ సమయం అంటుంది. ఈ రామ్మోహన్ గారు, వెంకటరెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు, అవి వాస్తవాలే. కాకపోతే శివలాల్ గారు చెప్పిన దానిలో సగం నీళ్లు ఉన్నాయి గ్లాసులో, వీళ్ళు సగం నీళ్ళే అని చెప్తారు, 2 వాస్తవాలు. కానీ విజయోత్సవాలకి ఇది సమయం అంటున్నారు. ఒక సంవత్సరం అయిపోయింది, పోయిన డిసెంబర్లో విజయోత్సవాలు చేశారు, బాగానే ఉంది. ఇల్లు అలికారు. ఒక విషయంలో అభినందిస్తున్నాను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఎస్సీ రిజర్వేషన్లు దేశంలో మొట్టమొదటిసారి అమలు చేయడానికి ఒక పునాది వేశారు. ఎందుకంటే తీర్పు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు ఎస్సీ రిజర్వేషన్ల అమలు కోసం తీర్మానం చేసింది లేదు. దాని ఏకసభ్య కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకొని, ఎందుకంటే దానిలో శశవిషయంలో బీసీ లెక్కలాగా అవాస్తవాలు లేవు కనుక, గతంలో 2011 లెక్కలు ఉన్నాయి, 2021 జనాభా లెక్కలు కాలే కనుక మనకు ఆ 2011 లెక్కల ప్రకారం తీసుకొని ఓన్లీ మనకు విద్యా ఉద్యోగాల్లో 15% రిజర్వేషన్ ఖరారయ్యే ఉన్నాయి. దాన్ని కొత్తగా చేసేది లేదు. ఇప్పుడు చేసింది ఏంటంటే ఏబిసిడి అంటే ఏబిసి 3 వచ్చినాయి, 1, 2, 3 వచ్చినాయి. ఆ 3 దానిలో కూడా మందకృష్ణ మాదిగ గారు చాలా అభ్యంతరాలు లేవనెత్తారు. దాన్ని అట్లాగే ఉంచి మొత్తం మీద 9% ఒక గ్రూప్కు, 5% ఒక గ్రూప్కు, 1% ఒక గ్రూప్కి చేశారు. అది అమలు అయితే అంటున్నాడు. దానిలో శశవిషలు ఏం లేవు. కానీ అమలు కావడానికి ఏం చేయాలి? దీని మీద రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు అమలు అవుతుంది. కనుక ఇళ్ళకి ఎవరు ఇంకా పండుగ కాలే. ఒక్కటి మాత్రం నిజమైందంటే, అది అమలు కావడానికి అవకాశాలు లీగల్గా, నేను అది అడ్వకేట్కి చెప్తున్నా, అవకాశాలు ఉన్నాయి. రెండోది, బీసీ రిజర్వేషన్ ఏ ముద్రించిన చేసినట్టు, బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా కోర్టుకు పోతారు రేపు ఎవరన్నా. బీసీ రిజర్వేషన్లో ఇప్పటికి శశబీసీలు చాలా ఉన్నాయి, చాలా అవరోధాలు ఉన్నాయి, అభ్యంతరాలు ఉన్నాయి. ఇప్పటికే కులాల మధ్య పంచాయతీ పెట్టి మేమింతమంది వాళ్ళు అనుకుంటున్నారు. కనుక బీసీ రిజర్వేషన్లలో మొత్తం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో 3 డిక్లరేషన్ చేసింది. ఒకటేమో రైతు డిక్లరేషన్ వరంగల్, దానిలో 3 అంశాలు చెప్తాను. అన్ని అమలు చేసామని బుల్డౌజ్ చేస్తే లాభం లేదు. ఒకటి ఏంటంటే, ఆనాడు రైతు కూలీలకు 12,000 ఇస్తాను, దాని సంగతి లేదు కదా, ఎక్కడ లేదు కదా. అట్లాగే రైతు భరోసా 15 అన్నారు. 12 అంటే ఎప్పుడైతే పంచపాండవులు మంచం కోళ్ళ వాళ్ళు అన్నట్టు, అది ఏదైతే రైతు రుణమాఫీ అట్లాగే ఉన్నది. ఎక్కడి 40,000 కోట్లు, 39,000 కోట్లు, ఎక్కడి 31,000, ఎక్కడి 26,000 కోట్లు, ఎక్కడి 21,000 కోట్లు. పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళు 3, 2 కొట్టేసినట్టున్నది. అది పూర్తి కాలే. రైతు మనకు కౌలుదారులకు 25 డిసెంబర్ నాడు ఒక డేట్ పెట్టారు. 25 డిసెంబర్ పోయి 3 నెలలు అయిపోతుంది కదా. మళ్ళీ రేపు వచ్చే మార్చి 25కి 3 నెలలు అవుతుంది. దాని గురించి పట్టింపు లేదు కదా. కనుక రైతు భరోసాలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీల్లో ఒక రైతు రుణమాఫీ కొంతవరకు నెరవేరింది, అది సగమే. మనకు ఇదైతే ఒక వాయిదా ఎగ్గొట్టారు. ఇప్పటికే నాకు కూడా 4 ఎకరాల ఆసామినే నాకు కూడా పడ్డాయి. చాలా కోతలు బిగించి 20,000, 15,000 వేసినట్టు. సమస్య అది కాదు. అది 3 ఎకరాలు దాటిన వాళ్ళకి ఇప్పుడు అంటే ఇంకా చాలా ఉన్నది పరిస్థితి. మూడోది ఏంటంటే, మనకు ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర సభలో హామీ ఇచ్చారు, నిరుద్యోగులకు 4,000 వృత్తి ఇస్తా అన్నారు. మరి దాని సంగతి, మరి గ్యారెంటీలు అదొకటి కదా. అందరూ 3 అంటే తల్లి, కొడుకు, బిడ్డ
ముగ్గురు ప్లస్ మల్లికార్జున ఖర్గే గారు, వారేం రాష్ట్ర మన జాతీయ పార్టీ అధ్యక్షుడు. ఈ ముగ్గురే సంతకాలు పెట్టారు హామీలు ఇచ్చేటప్పుడు గ్యారెంటీ అని చెప్పి. దాని సంగతి మనకు రైతు మన మన నిరుద్యోగ రామ్మోహన్ రావు సంగతి పోయింది కదా. రామ్మోహన్ రావు గారు. మూడోది బీసీ రిజర్వేషన్. అది ఇక్కడికే వస్తున్నాను, ఎందుకు సంబరాలు జరుపుకుంటున్నాను అని చెప్పారు కనుక. బీసీ రిజర్వేషన్, బీసీ డిక్లరేషన్ మనకు కామారెడ్డి సభ జరిగింది. Yes. బీసీ డిక్లరేషన్ 42% చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ఇప్పుడు చట్టబద్ధత కాదు, ఇది కాదంటున్నాడు. ఎందుకు కాదంటున్నానంటే 42% మళ్ళీ చివరికి ఏమన్నారు, మేము ఇస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున, మీరు ఇస్తారు బాగానే ఉంది, మరి బీఆర్ఎస్ బీజేపీ ఇయ్యదు, లేకపోతే అక్కడ రెడ్డనో లేకుంటే ఇతర అగ్రవర్ణాలు పెడతారు అనుకోండి, అక్కడ లీగల్ గా సాధ్యం కాదు కదా, బీసీలకు ఇవ్వడానికి అవసరం లేదు కదా. మీరు ఇచ్చినంత మాత్రాన, పార్టీ పరంగా ఇచ్చినంత మాత్రాన అవతల వాళ్ళు సన్యాసుల మఠం కాదు, లేకుంటే అది కాదు కనుక దానివల్ల రిజర్వేషన్ అమలు కానట్టే అయింది కదా. అందుకని బీసీ రిజర్వేషన్ లో చిక్కులు తొలగించి నేనేమంటున్నాను, విజయోత్సవ సభలు చేసుకోండి. ఎప్పుడు చేసుకోవాలంటే ఈ 2 బిల్లులు ఆమోదం పొంది, కేంద్రంలో ఆమోదం పొంది 50% రిజర్వేషన్ దాటి కూడా ఇవ్వడానికి 9వ షెడ్యూల్ పెట్టి అప్పుడు మీరు విజయోత్సవాలు చేసుకుంటే బాగుంటది. ఇళ్ళకాగానే పండుగ చేసుకుందామంటే ఎట్లా ఉందంటే, ఆ తరణికెళ్ళ భార్య సినిమాలో మా చెల్లికి మళ్ళీ పెళ్లి అంటాడు ఎత్తిప్రస కలవడానికి. ఇన్నిసార్లు విజయోత్సవాలు ఎందుకు? ఇప్పుడు అయిపోయిన తర్వాత చేసుకోండి, ఎవరైతే అంటున్నారు ప్రతి సంవత్సరం చేసుకోండి. ఇక మంత్రివర్గ విస్తరణ అంటారా, అది మీ అంతర్గత వ్యవహారం. 10 మందితో నడుపుకుంటారా, 12 మంది 18 మంది నడుపుకుంటారా, మీ ఇష్టం.